ఎలక్ట్రానిక్ మీడియా మన అధ్యక్ష పౌరులో ఈరోజు నాకు ప్రధాన కార్యదర్శి పదవి అప్పచెప్పిన నా తోటి అనామల జర్నలిస్ట్ మిత్రులకు సహాయకారంగా ఉంటూ వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు విలేకరు అంటే చిరుచూపుగా ఉన్నది. ప్రతి ఒక్కరూ ఈ విలేకరులను అనదొక్కడం ప్రయత్నిస్తారు. మేము సమాజానికి సేవ చేయడం కోసం ఉన్నామని తప్పించి ఎలాంటి దోసుకోవడానికి లేదు. ఈరోజు విలేకరికి ఒక అక్రిడిటేషన్ కార్డు కానీ ఇప్పించాలంటే కష్టమవుతుంది. అదేవిధంగా ఇంట్లో ప్లాట్లు కూడా లేక వాళ్ళకి హెల్త్ కార్డు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి ఇంట్లో పోతే చాలా బతుకులు ఉన్నాయి. అయినా సమాజం కోసం సేవ చేయడం కోసం ముందుకొచ్చి వాళ్ళు ప్రయత్నిస్తారు. వాళ్ళని చిరుచూపుకోకుండా రాజకీయ నాయకులు వాళ్ళని ఆలోచించే విధంగా అందరూ ఉండాలి. ఏ సమస్యకైనా మేము ముందుండి పోరాడే వ్యక్తులు. మేము రాజకీయంలో ఉన్నాం కాబట్టి రాజకీయం ఉండి ప్రజలకు సారథిగా ఉండి మేము ముందు వాళ్ళకు సమాచారం అందించే విధంగా ఎన్నో ఆటపోటలు అవుతుంటాయి, ప్రమాదాలకు కూడా గురవుతుంటాం. మమ్మల్ని ఎంతవరకు పట్టించుకుంటున్నది లేదు. కాబట్టి దయచేసి రాజకీయ నాయకులను పట్టించుకోవాలి. ఇలాంటి మామూలను గుర్తించి మాకు అగ్రికల్చర్ మన ఇళ్ల నిర్మాణం కానీ మాకు తగిన హెల్త్ కార్డు కానీ ఇప్పించాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. దుబ్బాక ఎలక్ట్రానిక్ మీడియా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. వారందరికీ నాతోటి జర్నలిస్టులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జర్నలిస్టులు అనేవారు అనగదొక్కబడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా జర్నలిస్టులపై దాడులే జరుగుతున్నాయి, కానీ ప్రభుత్వాలు మాత్రం సహకరించడం లేదు. ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా పనిచేస్తున్నప్పటికీ జర్నలిస్టులు మాత్రం ముక్కు తిప్పలు పెడుతూనే ఉన్నారు. ఇప్పుడు హెల్త్ కార్డులు కాకుండా కనీసం ఇండ్ల స్థలాలు కూడా ఇవ్వకుండా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించాలి. ఈ హెల్త్ కార్డులే కావచ్చు, మరియు ఇండ్ల స్థలాలే కావచ్చు, ఇలాంటి జర్నలిస్టులకు ఇచ్చి ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఎంతైనా ఉంది అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. దుబ్బాక నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షునిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. నన్ను ఎన్నుకున్న తోటి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. దుబ్బాకలో ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా ఉన్న సమస్యలపై నేను పోరాటం చేస్తానని తెలుపుతున్నాను. మరియు జర్నలిస్టులకు ఇక్కడ ప్లాట్లు రాలేదు. దాంతో ప్రభుత్వంతో రిక్వెస్ట్ చేసి ప్లాట్లు అందరికి వచ్చేలా కృషి చేస్తాను. హెల్త్ కార్డులు కూడా జర్నలిస్ట్ అందరికి వచ్చేలా కృషి చేస్తాను. ప్రెస్ క్లబ్కు దుబ్బాకలో నిర్మాణం కోసం కృషి చేస్తానని తెలుపుతున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.